వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మిగతా నేతలందరూ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అలాగే ఆ పండుగని ఈసారి సేవ్ ఫ్యూయల్ అన్నటువంటి కాన్సెప్ట్ మీద చాలా పరిమితంగా డిజిటల్గా హైబ్రిడ్ మోడ్లు జరుపుకుంటున్నారు. సరే, వాళ్ళ పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి కానుకేంటి? కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారి కానుక అంటేనే ఆయన ఇచ్చేటువంటిది ప్రెస్ మీట్. ఇవాళ తాడేపల్లిలో నేతలతోటి సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. అదే మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక మంచి కానుక అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదంటున్నారు. బికాజ్ ఆయన మాట్లాడినటువంటి మాటలే మీమ్స్ అయితే మళ్ళీ మామూలుగానే ఉంటాయి. ఏదైతే సరే, మేనిఫెస్టో అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే పథకాల అమలు, తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టులు, ఇచ్చేటువంటి ఉద్యోగాలు, వీటి మీద ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రయారిటైజ్డ్ అనేవి కొన్ని మామూలుగానే ఉంటాయి. అది ఏ రాజకీయ పార్టీ దానికి అతీతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల్లో ఎన్ని అయ్యాయంటే ఎన్ని అవ్వలేదు అనే దానికి మాత్రం చాలా పెద్ద కౌంటే ఉంటుంది, అయ్యింది అన్న దానికంటే కూడా. సో తెలుగుదేశం పార్టీ కూడా అతీతం కాదు. మేనిఫెస్టోకి సంబంధించి కూటమి మేనిఫెస్టో, అది బేసిక్గా తెలుగుదేశం పార్టీది కాదు, కూటమి మేనిఫెస్టోలో ఏమి ఇస్తున్నారు, ఏం జరుగుతోంది అనేటువంటిది కూడా చూస్తూనే ఉన్నాం. సరే, ఇవాళ తాడేపల్లిలో మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందులో మేనిఫెస్టోలో ఉన్నటువంటిది వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటూ పెట్టారు. ఎవరికి వెన్నుపోటు అనేది తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారా ఏంటి అంటే, ప్రజలు ఆల్రెడీ 11 ఇచ్చి కూర్చోబెట్టారు, అందరికీ తెలిసినటువంటిది, కొత్తగా మాట్లాడక్కర్లేదు. అయితే ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి సారాంశం బేసిక్గా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మొన్న మాట్లాడినటువంటిదే ఇవాళ కూడా. కాకపోతే ఇవాళ అడిషనల్గా వచ్చింది ఏంటంటే, మహానాడు జరుగుతున్నటువంటి సందర్భంలోనే తాడేపల్లిలో ఒక మీటింగ్ ప్రత్యేకంగా పెట్టుకొని, అఫ్కోర్స్ స్క్రిప్టే అనుకోండి, అది వేరే విషయం, మాట్లాడినటువంటి మాటలు యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ మావిగన్ అంటే చంద్రబాబుకి ఏమవుతుందిట, అక్కడే పడిపోయేలా ఉన్నట్ట. అసలు మావిగన్ అనేదానికి ప్రాపర్గా ఏదైనా చెప్తే కదా తెలిసేది. అది మరి మనం చేయకుండా చంద్రబాబు పడిపోతాడు, ఇది పడిపోతాడంటే ఆల్రెడీ అమరావతి వర్కులు నడుస్తున్నాయి, ప్లాట్ల అలాట్మెంట్లు జరుగుతున్నాయి, అన్నీ క్లియర్గా అవుతున్నాయి. ఇంకా కార్మికులు ఇంకా రావాలి అని చెప్పని అంటున్నారు. ఒక పక్కన తప్పుడు ప్రచారాలు చేస్తుంటే అక్కడికి వెళ్ళి, అయ్యా ఇక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఇదిగో వాస్తవాలని చెప్పి వాళ్ళు చూపించుకుంటున్నారు. కంపెనీలు వస్తున్నాయి, ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇన్ని వస్తుంటే మావిగన్ అంటే చంద్రబాబు ఎందుకు పడిపోతారో తెలియనటువంటి పరిస్థితి. కానీ పడిపోతారట. ఈ ఎన్నికలే ఆయనకి చివరాఖరవి కావచ్చు అంటూ మొన్న ఇవాళ పడిపోతారు అని చెప్పని ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతుందిట. ప్రశ్నించడానికి కూడా బీపీ పెంచుకోవడాన్ని ఈ స్పీచ్లోనే చూడొచ్చు. తర్వాత 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వలేదు, 18 ఏళ్ళు నిండిన అక్క చెల్లెమ్మలకి ఏడాదికి 18,000 లేవు, ఆడబిడ్డ నిధికి నిధులు లేవు, సూపర్ 6 లేదు, 7 లేదు, 2 ఏళ్ళు పూర్తయింది, 3వ బడ్జెట్ ఇచ్చారు, మేనిఫెస్టోని చెత్తబొట్టలు వేశారు, పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు, తగ్గించకపోగా బాధుడు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో మీరిచ్చిన హామీనే కదా, ఎందుకు తగ్గించడం లేదు? రాష్ట్ర పన్నుల్లో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబు, తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతుంది. అవును, పెట్రోల్కి డీజిల్కి మరి చంద్రబాబు నాయుడు సొంత వ్యాపారం అది, తగ్గించడానికి పెంచడానికి. ఆయన తగ్గించింది పెంచింది మహానుభావుడు ఎవరు అనేది అందరికీ తెలిసిందే. 2014-19 సమయంలో కేంద్రం 10 రూపాయలు తగ్గించింది డీజిల్ మీద, పెట్రోల్ మీద, అప్పుడున్నటువంటి దానికి. తగ్గించిన తర్వాత స్టేట్ కూడా మనం కూడా ఇనిషియేషన్ తీసుకోవాలని వ్యాట్లో, రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి వ్యాట్లో 2 రూపాయలు డీజిల్ మీద, 2 రూపాయలు పెట్రోల్ మీద తగ్గిస్తే, ఆ తగ్గించిన దాన్ని అలా కొనసాగించకపోగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24లో 2 రూపాయలు చంద్రబాబు తగ్గించింది పెంచి అదనంగా ఇంకో 2 రూపాయలు బాది, దాని మీద అదనంగా ఇంకొక రూపాయి రోడ్ సెస్ అని చెప్పి వేసి 5 రూపాయలు చేశారు. ఆయన తగ్గించింది 2 రూపాయలు, ఈయన పెంచింది 3 రూపాయలు, 5 రూపాయలు వెరసి. మరి అప్పుడు మాట్లాడేటువంటి నైతిక బాధ్యత అనేది ఉంటుందా, నైతికత అనేది ఉంటుందా? అండ్ రెండోది, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సంక్షోభం. ఎందుకు పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి ఇది అనుకుంటే, మనకి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది ఏంటనేది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. దాని ద్వారా మనకి రాష్ట్రానికి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఇచ్చేస్తారు. దానికి చంద్రబాబు నాయుడు తగ్గించాలి, ఇక్కడ వ్యాట్ ఇది తీసేయాలంటే అసలు మనం చెయ్యనటువంటి పనులన్నీ వాళ్ళని చేయమనడం ఏంటో తెలియనటువంటి పరిస్థితి. దేనికైనా సెట్ బై ఎగ్జాంపుల్ అని ఉంటుంది. ఏదైనా మనం ఒకటి చెప్తున్నాం, ఒకటి చెయ్యాలంటున్నాం అంటే ముందు మనం చేసి చూపించాలి. చూపించిన తర్వాత దాన్ని చూసి ఎవరే ఇది చేశారు కదా, దీంట్లో ఇంత ప్లస్ పాయింట్ ఉంది కదా, ఇది ఎందుకు తీసుకెళ్ళకూడదు ముందుకి అని చెప్పి తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు. అలా కాకుండా నువ్వెందుకు చేయలేదు, నువ్వెందుకు చెప్పలేదంటే, మనం ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఏం చేయలేదు కాబట్టే కదా ప్రజలు అలా కూర్చోబెట్టింది. పైగా ఇవాళ తగుదనమ్మా అని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇవన్నీ చేయడం కార్యకర్తలతోటి. జూన్ 4 నుంచి 12 దాకా వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం నిర్వహిద్దాం. ఎక్కడ? డిజిటల్ మీడియాలో. రోడ్లు ఎక్కలేరు, డెఫినెట్గా రోడ్లు ఎక్కలేరు. తర్వాత టౌన్ హాల్లో సదస్సులు,
12న ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకి నిరసనగా ర్యాలీలు. ఎండలు సార్ కార్యక్రమం, గ్రామస్థాయి ఎండలు సర్ కార్యక్రమం, గ్రామస్థాయి పార్టీ బలోపేతం, ఈ అంశాలని పరిగణలోకి తీసుకుని షెడ్యూల్ వేయాలట. సర్ మీద అందరూ కూడా ఇది ఉండాలట. సర్ ప్రక్రియ, బెంగాల్ తమిళనాడు ఎన్నికలను చూసాము. సర్ ద్వారా బెంగాల్ తమిళనాడులో లక్షల ఓట్లు తీసేశారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45,000కు పైగా ఓట్లు తొలగించారు. 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆవిడ. తమిళనాడు స్టాలిన్ పోటీ చేసిన కొళత్తూరులో 71,000 ఓట్లు తొలగించారు. ఆయన ఓడిపోయింది 8,000 ఓట్లతో. ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి. 91 లక్షల ఓట్లు బెంగాల్లో తొలగించేశారు. మమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారు. స్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాబట్టి సారాంశాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఓట్లు పెరగడం వల్ల మనం ఓడిపోయాం, ఓట్లు తగ్గడం వల్ల వాళ్ళు ఓడిపోయారు. కుప్పంలో కళ్ళెదుటే అది కనిపించింది. ఏపీలో ఓట్లు హిస్టరీ అండ్ మిస్టరీ. మనం అనుకున్న నియోజకవర్గం నుంచి 50 ఓట్లు తొలగించినా చాలు. ఎక్కడన్నా అసలు చిన్నపాటి లాజిక్ ఉందా మాట్లాడడానికి? బెంగాల్లో తొలగించినటువంటిది సుప్రీంకోర్టే యాక్సెప్ట్ చేసింది. ఓటింగ్ ఎలా పెరిగింది అనేది అక్కడ 91%, 92% ఓటింగ్ అక్కడ జరిగింది. దాదాపు 85 నుంచి 90% మధ్యలో ఇక్కడ తమిళనాడులో జరిగింది. ఓట్లు తొలగించిన తర్వాత కూడా అంత భారీ స్థాయిలో ఓటింగ్ జరిగింది అంటే ఏమనాలి? అండ్ రెండోది, బార్డర్లు ఎలా క్రాస్ చేస్తున్నారో కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ సరైనటువంటి ప్రక్రియలో లోపాలు ఉన్నాయంటే ఏ లోపాలు ఉన్నాయో చెప్పాలి, అవి చెప్పకుండా. అండ్ అఫ్ కోర్స్ ఇది మాట్లాడుతున్నారంటే సజ్జల గారి మాట ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. డెఫినెట్గా తిరుపతి ఉప ఎన్నిక ఏదైతే ఉందో పార్లమెంట్, మా ఓటర్లు మాకు ఉన్నారని చెప్పి బస్సులు లారీలు వేసుకొచ్చారు చూసారా, అలాగా సర్ ప్రక్రియలు ఎవరు పోయినా మా ఓటర్లు మాకున్నారు అనేటువంటి ఒక ఉద్దేశం చెప్పాలేమో. 50 ఓట్లు తొలగించిన మన అనుకున్న నియోజకవర్గంలో 50 ఓట్లు తొలగించిన చాలు ఓడిపోతాం అనేది ముందే అని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఇల్లాజికల్. మమతా బెనర్జీ ఓడిపోయింది అన్న దగ్గర ఒకసారి చూడండి. అలాగే తమిళనాడులో కావచ్చు, రైల్వే స్టేషన్ దగ్గర ఎలా పడిగాపులు కాస్తున్నారు, ఏ విధంగా బుల్డోజర్లు వెళ్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి చూస్తే ఈ ఇంట్రూడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తట్టాబుట్టా సర్దుకుని వెళ్తున్నది తెలుస్తుంది. మరి అది తెలుసుకోకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరుగుతుంది, సర్ ద్వారా ఇది తీసేస్తారంటే 0 డోర్ నెంబర్ ఏదైతే ఉందో దాని మీద ఆల్రెడీ మొత్తం అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క చోట ఎంతమంది ఓట్లు ఉన్నారు, ఏం చేశారు అనేటువంటిది కూడా తీసుకొచ్చారుగా. రాహుల్ గాంధీ పెద్ద ప్రహసనమే నడిపించాడుగా దీని మీద, ఏమీ లేకుండా ఓటర్ల జాబితాలో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి మాట్లాడారుగా. డూప్లికేట్లు ఓట్లు, చనిపోయిన వాళ్ళవి, ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇప్పుడు చచ్చిపోయిన ఆత్మలు కూడా వచ్చి ఓట్లు వేసేయాలా లాజిక్ లేకుండా? ఇది ఇవాళ ఇంకొకటి అనమాట. సో దీని మీద కూడా డెఫినెట్గా మంచి మీమ్స్, ట్రోల్స్ అన్నీ గట్టిగానే వస్తాయి. ప్రతి కార్యకర్తకి పార్టీ అండగా నిలవాలి, అండగా నిలిచింది అన్న నమ్మకం కలగాలి. తాడేపల్లికి, బెంగళూరుకి, హైదరాబాద్కి తిరగకుండా రోడ్ల మీద తిరిగితే ప్రజల్లోకి వచ్చి అప్పుడు కార్యకర్తకు అండగా ఉన్నట్టుగా ఉంటుంది అనేది వైఎస్ఆర్సీపీలోనే చాలామంది అనుకుంటున్నటువంటి మాట. లాస్ట్ది ఈ వెన్నుపోటు కార్యక్రమాలకు సంబంధించి ఇది మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఈ నిరసనల్లో భాగం కావాలి, కార్యక్రమాల్ని నేనే పర్యవేక్షిస్తా, ప్రజల నిరసన సెగలు చంద్రబాబుకి తగలాలి. ఆ ఎండ దెబ్బ మాత్రం వీళ్ళకి తగలకుండా ఉంటే చాలు, ఆరోగ్యాలు బాగుండాలి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రశ్నించడానికి అసెంబ్లీకి రావాలి. ఆ తర్వాత రోడ్ల మీదకి వెళ్ళి నిరసనలే చేస్తారో, నిరవధిక దీక్షలే చేస్తారో వాళ్ళ ఇష్టం. కానీ అకౌంటబిలిటీ అనేది, వాళ్ళు తీసుకునే ప్రతి పైసా ప్రతి సామాన్యుడి జేబు నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటిది. అందువల్ల ఆ 11 మంది ఎమ్మెల్యేలు దయచేసి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే అట్లీస్ట్ సార్థకత అనేది ఉంటుంది అనేది చాలామంది అనుకుంటున్నటువంటి విషయం. ఇది సంగతి. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.